సో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే తెలంగాణ పాలిసెట్కి అవసరమైనటువంటి సెట్స్లో టాప్ 50 క్వశ్చన్స్ అయితే రివ్యూ చేయబోతున్నాను. అంతేవిధంగా మొత్తం ఈ డాక్యుమెంట్లో అయితే మీకు 150 పైగా క్వశ్చన్లు అయితే ఉన్నాయి. ఒక 50 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా 50 క్వశ్చన్స్ కిందన వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఇలా ఇచ్చాడనమాట. ఫైండ్ ది ఫ్రమ్ ది వెన్ డయాగ్రామ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అనమాట. సో ఇక్కడ ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ 5, 6 ఇచ్చాడు, బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ 7, 8 ఇచ్చాడు. ఏ యూనియన్ బి చేస్తే ఏమవుతుంది? 5, 6, 7, 8 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూస్తే ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి, దెన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. ఏ అనేది ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి అయినప్పుడు ఏది సరికాదు అని అడిగాడు అనమాట. సో ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి అన్నాడు కాబట్టి ఏ అనేది బిలో ఉంది కాబట్టి ఏ మైనస్ బి చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది? 5 రావాలి, కానీ ఏ వస్తుందని ఇచ్చాడుకో ఇది ఫాల్స్ అండి. అదేవిధంగా బి మైనస్ ఏ అనేది చేసాం అనుకోండి, ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అన్నాడు. ఓకే, ఏ ఈజ్ సబ్సెట్ అయినప్పుడు ఇది నాట్ ఈక్వల్ అవుతుంది, ఇది కరెక్ట్ అండి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏ అవుతుంది అనమాట. సో అన్నీ కరెక్ట్ అవుతాయి తప్ప ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు, ఇది మనకి ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న మనం చూసుకుందాం. తర్వాత ప్రశ్నలో మనం చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అని అడిగాడు. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేది చేస్తే ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి అన్నాడు కాబట్టి మళ్ళీ ఏ అనే వస్తుంది. ఈ క్వశ్చన్ అయితే రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్లోను మరియు ఏపీఆర్జీస్లోను కూడా అడగడం జరిగింది. సో తర్వాత చూడండి, ది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్ ఈజ్ 16, దెన్ ద సెట్ హ్యాస్ డాష్ ఎలిమెంట్స్ అన్నాడు. అంటే మనకి నెంబర్ ఆఫ్ సబ్సెట్కి ఒక ఫార్ములా అయితే ఉంది, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్కి ఫార్ములా ఏంటంటే 2 పవర్ ఆఫ్ n అండి. 2 పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 16 అయినట్లయితే ఈ 16ని మనం 2 పవర్ ఆఫ్ n గా కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? మనకి 2 పవర్ ఆఫ్ 4 గా మారుతుంది. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది? 4 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఒక సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు, రాస్టర్ ఫామ్ అడిగాడు అనమాట. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఏ డివిజర్ ఆఫ్ 6 అన్నాడు. సో డివిజర్ ఆఫ్ 6 అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు? 6కు ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ రాసుకోండి. సో 1, 2, 3, 6 అవుతుంది మనకు ఉండేవి. ఇందులో ఏమన్నాడు? ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి అండ్ ద సేమ్ టైం డివిజర్ కూడా అయి ఉండాలి. 2 కండిషన్స్ ఫాలో అవ్వాలి. అయితే మనకు ఉండేటటువంటి 6 యొక్క ఫ్యాక్టర్స్లో ప్రైమ్ నెంబర్స్ని కానీ మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే అదే మనకి ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 2, 3. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూడండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఎ సెట్ అంటూ ఇక్కడ ఇచ్చాడనమాట. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవుతుంది చెప్పండి? నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో సబ్సెట్స్ ఏమవుతుంది? 2 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుంది? 16 వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ కూడా ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ హెడ్ మాస్టర్ అని ఇచ్చాడనమాట. సో హెడ్ మాస్టర్లో ఉండేటటువంటి లెటర్స్ తీసుకోవాలి. అయితే కండిషన్ డబుల్ ఏవైనా వచ్చినట్లయితే ఒక్కసారే రాసుకోవాలి. అలా అయితే ఏ అనేది డబుల్ అవుతుంది, ఈ అనేది డబుల్ అవుతుంది. కాబట్టి ఏఈలను మనం ఒక్కొక్కసారే రాసుకోవాలి. అలా అయితే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ దాంట్లో మీకు ఏ అనేది డబుల్ అయింది, ఈ అనేది డబుల్ అయింది. కాబట్టి ఇది ఇస్ నాట్ ఏ కరెక్ట్. సెకండ్ వన్ చూస్తే హెచ్ఈడి హెడ్ ఎంఎస్టిఈఆర్ అని రాశారు కాబట్టి ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇది అవుతుంది. ఇంకా ఇలా అయినప్పుడు రెండోది కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ అనేది డబుల్ వచ్చింది, కాదు. ఇక్కడ మనం చూసుకుంటే ఏ అనేది డబుల్ అయింది, ఇది కూడా కాదు. సో కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ వచ్చేసిందని వెంటనే మీరు పెట్టకుండా మిగతావి కూడా చెక్ చేయండి. సో ఈ వెన్ డయాగ్రామ్ చూడండి. ఈ వెన్ డయాగ్రామ్ చూస్తే ఏం ఇండికేట్ చేస్తుందని అడిగాడు. ఏ అనే సెట్ బి లోపల ఉంది కాబట్టి దాని అర్థం ఏంటి? ఏ ఈజ్ ఎ సబ్సెట్ బి అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఏ చూడండి ఒకసారి, ఏ ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అని ఇచ్చాడు. నెంబర్ అలాగే ఎన్ చూడండి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఏ సెట్లోను బి సెట్లోను కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 5 ఉన్నాయి అని చెప్పాడు అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ మైనస్ బి చేస్తాం అనుకోండి, ఆ కామన్గా ఉండే ఎలిమెంట్స్ని మనం తీసేస్తే కదా ఏ మైనస్ బి వస్తుంది. అంటే అప్పుడు ఏం చేస్తాం? మనం 12 మైనస్ 5 చేస్తాం, దట్ ఈస్ 7 అనమాట. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. తర్వాత ప్రశ్న 10వ ప్రశ్న చూద్దాం. ఏ యూనియన్ బి ఏజ్ ఎ సబ్సెట్ టు బి, దెన్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అని ప్రశ్న అడిగాడు. ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి అయిందంటూ ఉండండి, ఏమవుతుంది? ఏ యూనియన్ బి కూడా మీకు బినే వస్తుంది కదా. ఏ యూనియన్ బి ఏమవుతుంది? అగైన్ బి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? బి మైనస్ ఏ చేస్తున్నాం. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ డి అయితే కనిపిస్తుంది. తర్వాత చూద్దాం. ఇక్కడ
ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి అండ్ బి ఈజ్ ఏ సబ్సెట్ టు సి అయింది అనుకోండి. సో డైరెక్ట్గా మనం చెప్పేస్తాం ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు సి అని చెప్తాం. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 12th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక సెట్ బిల్డర్ ఫామ్ అయితే ఇచ్చాడు. సో మీకు ఏం అడిగాడు, నెంబర్ ఆఫ్ ఏ అడిగాడు అనమాట. సో మనకి ఏం చేస్తాం, ఈ కండిషన్ని ఫాలో అవుతూ రాస్టర్ ఫామ్ రాసుకోండి. సో రాస్టర్ ఫామ్ ఏమవుతుంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అండ్ లెస్ దెన్ 6 అన్నాడు. కాబట్టి ఏమవుతుంది 2, 3, 4, 5 అవుతుంది. సో మీకు నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అప్పుడు నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. ఇక 13th క్వశ్చన్ చూద్దాం. సో రీసెంట్గా మనకి ఈ క్వశ్చన్ అయితే మీకు ఏపీఆర్జేసీలో అడగడం జరిగేసింది అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్ కంటైన్స్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ అని అడిగాడు. సో ఇందులో ఇర్రేషనల్ నెంబర్స్ ఉండేటటువంటి సెట్ ఏదని అడిగాడు. సో ఇర్రేషనల్ నెంబర్ ఏమవుతుంది, 5 √2 3 + √7 √2/7 అవుతుంది. సో వాడు అడిగిన సెట్ ఏమవుతుంది అప్పుడు, సో మనం చూసుకున్నట్లయితే ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాడు కదా. చూద్దాం, సబ్సెట్ ఆఫ్ ఎస్ కంటైన్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ అని అడిగాడు అనమాట. ఓకే, సో ఇలా అయితే మనకి ఇక్కడ ఆన్సర్ ఉందా అంటే ఎస్, ఇక్కడైతే మీకు కనిపిస్తుంది. చూసారు కదా, √3 + 7 √2 అయితే కనిపిస్తుంది. ఇంకా ఏమైనా ఉన్నాయా? యా, ఫస్ట్ ఆప్షన్లో చూస్తే 3 అనే రియల్ మనకి రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కాదు, సి కూడా కాదు, ఇక్కడ కూడా కాదు. కాబట్టి సబ్సెట్ అవడానికి అవకాశం ఉన్నది ఆప్షన్ బి అవుతుంది అనమాట. దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత చూద్దాం, ది సింబల్ ఫర్ అన్ ఎంటీ సెట్ అని ఇచ్చాడు అనమాట. ఎంటీ సెట్ అంటే డైరెక్ట్గా మనం 5 రాస్తాం. ఆప్షన్ బి రైట్ అవుతుంది. 15th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయితే దాని సెట్ ఏబిలని ఏమని పిలుస్తారు? ఇలా కామన్ ఎలిమెంట్స్ లేకపోతే వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 16th చూద్దాం. ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ 1 2 3 4 5, బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ 4 5 6 7 ఇస్తూ ఏ - బి చేస్తే ఏమవుతుంది అంటే, బిలో ఉన్నవి ఏలో ఉంటే వాటిని తీసేయండి, తీసేసి రిమైనింగ్ చెప్పండి. అప్పుడు ఏమవుతుంది 1 2 3 అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఆప్షన్ సిలో మీకు ఆన్సర్ కనిపిస్తుంది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, అమాంగ్ ది ఫాలోయింగ్ ఈ నల్ సెట్ ఈజ్ అని ఇచ్చాడు అనమాట. క్రింది వాన్లో నల్ సెట్ ఏది అని అడిగాడు అనమాట. చూడండి ఒకసారి, నల్ సెట్ అవడానికి అవకాశం ఉంది ఏంటి. సో అన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చాడు. సో 5 కన్నా చిన్నవైన న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి 1 2 3 4 ఉంటాయి. కాబట్టి ఇది నల్ సెట్ కాదు. తర్వాత x² = 4 అయితే x = ఏమవుతుంది, సో 2 or -2 అవుతుంది. కానీ వాడు ఏమన్నాడు, బిలాంగ్స్ టు n అన్నాడు, అంటే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు, నల్ సెట్ కాదు. ఇక్కడ చూద్దామండి, x² + 1 = 0 అన్నాడు. అంటే x² ఏమవుతుంది, -1 వస్తుంది, x √-1 వస్తుంది. ఇది ఒక ఇమేజినరీ నెంబర్ కాబట్టి ఇది న్యాచురల్ నెంబర్కి వర్తించదు. కాబట్టి మనకు ఆన్సర్ సి అవడానికి ఛాన్స్ ఉంది. ఇక డి ఆప్షన్ చూద్దాం. x ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్. సో x అనేది ఈవెన్ ప్రైమ్ అయితే 2 ఉంది. సో ఈ 2 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా నల్ సెట్ కాదు. నల్ సెట్ అయ్యేది సి మాత్రమే. కాబట్టి సిని మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత చూద్దాం, ఏ - బి దెన్ చూడండి, ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి అన్నాడు. అంటే ఏలో ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి. ఏ - బి చేస్తే మనకు ఏమొస్తుంది, మనకి మొత్తం పోతే మనకి నల్ సెట్ మిగులుతుంది. క్వశ్చన్ నెంబర్ 19. A is a set of 1 2 3 4 5 6, B is a set of 4 5 6 7 8 and C is a set of 4 5 6. Then A intersection B is equal to అన్నాడు. సో ఇక్కడ A intersection B చేయమన్నాడు అంటే రెండింటిలో కామన్గా ఉన్నవి 4 5 6 అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ 4 5 6 అనేది ఏమవుతుంది, మన సెట్ సిని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ సి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 20 చూద్దామండి. సో కాంప్లిమెంట్ ఇచ్చాడండి. ఏ and B are subsets of an universal set mu, then A intersection B complement అని అడిగాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏముంది, వెన్ డయాగ్రామ్ అయితే చేద్దాం. ఓకేనా. సో ఏ సెట్ ఉంది, బి కాంప్లిమెంట్ అదర్ దాన్ బి అండి, బి కాకుండా మిగతాదంతా కూడా బి కాంప్లిమెంట్ అవుతుంది. ఇలా ఇస్తూ ఏమైనా చెప్పాడు, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఏలోను మొత్తం మిగతా దాంట్లోనూ ఉన్నది ఏది అని అడిగాడు. సో రెండింటిలో కామన్గా మీకు ఏం దొరుకుతుంది, ఏ మాత్రమే దొరుకుతుంది కదా. ఆ ఏలో బీవేవైనా ఉన్నట్లయితే వాటిని మీరు తీసేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా దీన్ని డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఆప్షన్ ఏని మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఏ - బి. ఓకే, ఇలా మనం చేస్తాం అనమాట. ఇక తర్వాత
తర్వాత చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 15, నెంబర్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 10. దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి 5 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఫైనల్గా అడిగాడు. మనకున్న ఫార్ములా కార్డినల్ ఏ ప్లస్ కార్డినల్ బి మైనస్ కార్డినల్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది మనకున్న ఫార్ములా. సో అలా అనుకుంటే 10 ప్లస్ చూసారు కదా 15 ప్లస్ 10 మైనస్ 5 అవుతుంది. సో 25 మైనస్ 5 చేస్తే మీకు 20 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత క్వశ్చన్ నెంబర్ 22 చూద్దాం. ఇక్కడ ఏ ఈజ్ సబ్సెట్ టు బి, బి ఈజ్ సబ్సెట్ టు సి ఇస్తూ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అడిగారు. సో చూసారు కదా బి అనేది సిలో సబ్సెట్, సికి యూనియన్ పెట్టారు కాబట్టి మీకు ఫైనల్గా సిఏ ఆన్సర్ వస్తుంది. అన్నింటికన్నా బిగ్ సెట్ ఏది సి అనమాట. ఇక్కడ డైరెక్ట్గా చెప్పవచ్చు. ఇక 23rd క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఒక సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడండి. సో ఎక్స్ అనేది 3 ఈక్వల్గా ఉంటుంది, గ్రేటర్ దాన్ 3 ఉంటుందని చెప్పాడు. అంటే అప్పుడేమవుతుంది 3, 4, 5, 6 అవుతుంది. ఇక్కడ ఉన్న కండిషన్ లైస్ బిట్వీన్ అన్నాడు కాబట్టి ఆన్సర్ అయితే మీకు బి ఆన్సర్ అయితే సరిపోతుంది. తర్వాత ప్రశ్న 24వ ప్రశ్న. ఏ ఈజ్ ఏ సెట్ that x such that is an even natural number less than 12. అంటే ఏమవుతుంది 2, 4, 6, 8, 10. సో b is a set of x such that is an prime number less than 12. సో లెస్ దెన్ 12 అయినటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి రాసుకోండి రాస్టర్ ఫామ్. సో ఏమవుతాయి 2, 3, 5, 7 అవుతాయి మనకి. అండ్ 11 కూడా ఉంది అవుతాయి. కానీ ఇక్కడ ఏమడిగాడు ఇంటర్సెక్షన్ అడిగాడు. ఇంటర్సెక్షన్ అడిగేటప్పుడు రెండింటిలో కామన్గా ఉన్నది ఏది ఒక 2 మాత్రమే వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక 25th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 1, 2/7, 3/17, 4/31, 5/49 ఇచ్చాడు. ఇస్తూ కండిషన్ చెప్పాడు అనమాట. సో అలా అయితే దీనికి సెట్ బిల్డర్ ఫామ్ ఏమవుతుంది అని అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి. సో పైన ఇక్కడ 2 ఉందనుకోండి, ఇక్కడ ఏం చేస్తే వస్తుంది 2 క్యూబ్ మైనస్ చేస్తే వస్తుంది. అయితే మరి 3కి అయితే 3 క్యూబ్ అవుతుందా? కాదు. కాబట్టి దీన్ని మీరు ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా అయితే దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ చూడండి 2x² - 1 చేస్తే వస్తుంది అనమాట. కాబట్టి ఆప్షన్ సి అనేది మీకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సార్ అలా అయితే బి కూడా అవుతుంది కదా అని అనొచ్చు. కానీ బి అనేది ఏమి ఇచ్చాడు ఇక్కడ? బిలో మీకు 5 ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు 5 కన్నా తక్కువ అన్నాడు. కాబట్టి దీన్ని మనం తీసుకోం. 5 కన్నా తక్కువ లేదా 5 అవుతూ x/2x² - 1గా ఉండేది అని అడిగాడు. కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ దెన్ a - b ఇంటర్సెక్షన్ b - a ఏమవుతుంది అని అడిగాడు అనమాట. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే a డెల్టా b అని పిలుస్తాం అనమాట. సో a డెల్టా b ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది a - b ఇంటర్సెక్షన్ b - a అవుతుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27 చూద్దాం. ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. వెన్ డయాగ్రామ్ ఇచ్చేసి ఇలా అడిగాడు. ది ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ డిజైన్ రిప్రజెంటెడ్ బై సి ఈక్వల్స్ టు సి అనేది ఏమవుతుంది అని అడిగాడు అనమాట. సిలో ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. 6 ఉంది, 5 ఉంది, 4 ఉంది, 7 ఉంది. 4 ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సిని మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత ది షేడెడ్ ఏరియా ఇన్ ద ఫిగర్ ఈజ్ ఓకే. ఫిగర్ అయితే ఇక్కడ మిస్ అయింది అన్న. సో కాబట్టి క్వశ్చన్ అయితే మనం తీసేద్దాం. ఫిగర్ అయితే మిస్ అయింది ఇక్కడ. ఓకేనా, ఫిగర్ అయితే మిస్ అయింది. సో ఫిగర్ అనేది మనకి మిస్ అయింది కాబట్టి క్వశ్చన్ అయితే తీసేస్తున్నాం. 29 చూద్దాం. ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి దెన్ a - b ఈజ్ ఈక్వల్ టు డాష్. ఏ అనేది బీకి సబ్సెట్ అవుతూ ఏలో బి తీస్తే మనకి ఏమొస్తుంది 5 వస్తుంది. ఇక తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక నెంబర్స్ అయితే ఇచ్చాడండి 1, 3, 5, 7 అంటే ఇవన్నీ చూస్తే మనకి ఏమన్నాయి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. చివరి నెంబర్ ఎంత ఉంది 19 ఉంది. కాబట్టి మీరు ఆప్షన్ ఏని చూస్ చేసుకోవచ్చు. తర్వాత ప్రశ్న విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్. ఇందులో ఈక్వల్ సెట్స్ ఏవి అని అడిగారు అనమాట. 2 సెట్స్ ఈక్వల్ అవ్వాలంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈక్వల్ అవ్వాలి. అలా అయితే మనకు ఇక్కడ మాత్రమే ఈక్వల్గా ఉన్నాయి. 4, 8, 12, 8, 12, 4. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న ఇంప్లైస్కి ఏ గుర్తు వాడతారు? సో ఇలా వాడతారు అనమాట. ఓకే, తర్వాత ప్రశ్న 33rd క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 2 సెట్స్ ఏబి ఆర్ సెడ్ టు బి డిస్జాయింట్ ఇఫ్ ఎప్పుడు వాటిని డిస్జాయింట్స్ అంటారు? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ 5 అయినప్పుడు మాత్రమే పిలుస్తారు. ఇన్ వెన్ డయాగ్రామ్ గివెన్ బిలో ఇస్తూ ఏమవుతుందని అడిగాడు అనమాట. నిజానికి రెండింటి కూడా ఎటువంటి రిలేషన్ కూడా లేదు మనం చూస్తున్నాం. కాబట్టి వాటి ఇంటర్సెక్షన్ చేస్తే మనకి 5 వస్తుంది అని చెప్తాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ 35 చూడండి.
సెట్ ఆఫ్ FLOW విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సెట్ బిల్డర్ ఫార్మ్ ఫర్ సెట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం చూస్తే X ఈజ్ ఏ లెటర్ ఫ్రమ్ ది వర్డ్ ఫాలో, X such that X is a letter from the flow, X is a letter from the word wolf, X is a letter from the slow. స్లో అని ఇచ్చాడు. నిజానికి మనకి ఏమేమి ఉన్నాయి చూడండి, FLWO ఉండాలి, కానీ ఇక్కడ ఏం చేశాడు, స్లో అనేది ఇచ్చాడు, కొత్తగా S అనేది వచ్చింది, కాబట్టి ఇది సెట్ బిల్డర్ ఫామ్ అనేది కాదనమాట. ఇక్కడ చూడండి ఒక సెట్లో ఎలిమెంట్స్ ఇచ్చాడు. సో ఇలా ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా సెట్లో రిపీటెడ్ నెంబర్స్ ఉండకూడదు. కాబట్టి 1 2 3 4 అనమాట. 4 ఎలిమెంట్స్ వచ్చాయి, కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మీరు ఇక్కడ 4నే చూస్ చేసుకోవాలి. రిపీటెడ్ అనేది మనం కన్సిడర్ చేయకూడదు. ఏ ఇస్ ఎ సెట్ ఆఫ్ డివిజర్ ఆఫ్ 3, B is a set of divisor of 6, C is a set of divisor of 2. దెన్ కింద వాళ్ళ కండిషన్, ఏ డివిజర్ ఆఫ్ 3 ఏమవుతుంది చెప్పండి, 1 3 అవుతుంది. డివిజర్ ఆఫ్ సెట్ 6 ఏమవుతుంది, 1 2 3 6 అవుతుంది. సెట్ ఆఫ్ డివిజర్ ఆఫ్ 2 ఏమవుతుంది, 2 అవుతుంది. 1 2 అనమాట. ఇప్పుడు కండిషన్ ఏంటి అవుతుంది చూద్దాము ఒకసారి. వాడు ఏమడిగాడు, కింద వాళ్ళ కండిషన్, ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి అవుతుంది అండ్ సి ఈజ్ ఏ సబ్సెట్ టు బి అవుతుంది కదా. వాడు ఏమడిగాడు చూడండి, దెన్ ఏది కరెక్ట్ అవుతుంది అన్నాడా, ఏజ్ సబ్సెట్ తప్పు కాదు, బి ఈజ్ ఏ సబ్సెట్ టు ఏ కాదు తప్పు, అండ్ సి ఈజ్ ఏ సబ్సెట్ టు బి అవుతుంది, ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి అవుతుంది. సో 2 ఆన్సర్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఈక్వల్ అయితే దీనికి ఎక్స్ట్రా పడింది అనుకుందాం. సో నిజానికి 2 రైట్ ఆన్సర్లు అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. కాబట్టి మనకి ఇందులో ఏదో ఒకదానికి ఈక్వల్ అయితే ఉండదు, దాన్ని మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. 38th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ఇస్ ఎ సెట్ ఆఫ్ 1 2 3 దెన్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ P ఆఫ్ ఏ. ఇది చాలా మందికి క్వశ్చన్ అనమాట. P ఆఫ్ ఏ అంటే పవర్ సెట్ ఆఫ్ సెట్ అంటాం, పవర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. పవర్ సెట్ అంటే ఏంటి, నెంబర్ సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ అనమాట. కాబట్టి ఇక్కడ 3 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏమవుతాయి, 2 క్యూబ్ అవుతుంది, అంటే మనకి 8 వస్తుంది. సో ఈ 8 సెట్స్ అనేవి మనకి P ఆఫ్ ఏలో ఉంటాయి, కాబట్టి C ఇస్ ద రైట్ ఆన్సర్. 39th క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇచ్చాడు ఇక్కడ, n ఆఫ్ ఏ ఈక్వల్ 5, n ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు అనుకో, అగైన్ సేమ్ 2 పవర్ ఆఫ్ 5 చేస్తే 32 వస్తుంది. 40th క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఏ ఇస్ ఏ సెట్ ఎనీ సెట్ సచ్ దట్ నెంబర్ ఆఫ్ P ఆఫ్ ఏ 64, దెన్ నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ అడిగాడు. సో పవర్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సెట్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కాబట్టి 2 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 64, కాబట్టి మనం 6 అయితే తీసుకోవచ్చు. సో ఇది గైస్ అయితే టాప్ 40 క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ PDF మీకు కావాలంటే కింద వీడియోలో డిస్క్రిప్షన్లో పెట్టున్నాను, సో మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా సరే IIIT కోచింగ్ కావాలి అనుకుంటే బాసరా రాసే వాళ్ళకి కింద లింక్లో SS అకాడమీ వాళ్ళైతే షార్ట్ టర్మ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది, దాంట్లో మీరు జాయిన్ అవ్వగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.